కొన్నామనుకోండి, ఉదాహరణకి మొబైల్ కానీ, లేకపోతే టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇలా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు కొన్న దాంట్లో ఆ పెట్లో ఏముంటుంది అంటే మాన్యువల్ బుక్ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మాన్యువల్ బుక్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాలి అనేది దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆ మాన్యువల్ బుక్లో రాస్తాడు. అది ఎలా వాడబడుతుంది, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది అంతా కూడా ఎందులో ఉంటుంది? ఆ మాన్యువల్ బుక్లో ఉంటుంది. మరి ఈరోజు మనల్ని సృష్టించినటువంటి, మనల్ని పుట్టించినటువంటి, మనల్ని తయారు చేసినటువంటి దేవుడు కూడా మనకి ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఒక బుక్ ఇచ్చాడు. మన సృష్టికర్త, మనల్ని తయారు చేసినటువంటి క్రియేటర్ మనకి ఒక బుక్ ఇచ్చాడు. మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలాగున ప్రవర్తించాలో ఇవన్నిటిని నేర్చుకోవడం కోసం మనకి కూడా ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు. ఆ బుక్ ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన చేతిలో పెట్టిన మాన్యువల్ బుక్ ఏంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మనం ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగున ఆధ్యాత్మికంగా ముందుకు మన పయనం సాగించాలో ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకేం చేస్తుంది చెప్పండి? నేర్పిస్తూ ఉంది. నేర్పించినప్పుడు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటే మన జీవితాలను మరింతగా ఆధ్యాత్మికంగా మనం బలోపేతం చేసుకోగలుగుతాం. సరే, ఈ రాత్రి నుండి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటల కొరకై ఆసక్తితో, ఆశతో అందరూ సిద్ధపడి ఉన్నారు కనుక రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును నయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు రాసినటువంటి మాట మనం చదువుకున్నాం. అలాగే మనం ఆల్రెడీ గడిచినటువంటి దినాల్లో ఈ కూడికల నిమిత్తమై వేసుకున్నటువంటి వాక్య భాగంలో ఒక భాగాన్ని కూడా మనం చదువుకుందాం రండి. అది కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచి ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మనం చదువుకున్నాం. ఏంటి అనేసనంటే ఈ 2 మాటలు కూడా దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారే రాశారు. మనం చదువుకున్నటువంటి మాట ఇక్కడ ఏమనుంది అంటే ఆయన అంతము వరకు మనల్ని ఏం చేస్తారట? స్థిరపరుస్తారు అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నేర్చుకున్నాం. అలాగే మన మెయిన్ థీమ్ ఏంటి అనేసనంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాట, నా సహోదరులారా, నేను అపేక్షించే నా ప్రియులారా, మీరు ఎలా ఉండండి? ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోయేటువంటి అంశం ఏంటి అంటే స్థిరులై ఉండాలి. స్థిరులు అంటే ఓన్లీ స్థిరులు కాదు, ప్రభువునందు. ఎవరినందు చెప్పండి? ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇది మన అంశం. ఈ రోజు నుంచి కూడా మనం ప్రారంభించబోయేటువంటి అంశం. ఈ పత్రిక గురించి కొంత ఉపోద్ఘాతాన్ని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుచున్నాను. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అంటే మనకు తెలుసు. ఎవరు చెప్పండి? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఏ కాలంలో రాశారు అంటే క్రీస్తు శకం 62వ కాలంలో, 62వ సంవత్సరంలో ఆయన రాయడం జరిగింది. ఈయన ఈ సంఘం ఎప్పుడు కట్టారు అనేసి కనుక మనం ఆలోచన చేస్తే పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఎన్ని చెప్పండి? 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఆ 3 మిషనరీ సువార్త ప్రయాణాల్లో 2వ మిషనరీ ప్రయాణంలో ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడింది. ఎన్నో ప్రయాణంలో చెప్పండి? పౌలు గారు 2వసారి మిషనరీ ప్రయాణం చేసినప్పుడు సువార్త కొరకై ఆ 2వ మిషనరీ ప్రయాణంలో ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడింది. ఈ సంఘం కట్టబడడానికి 3 వ్యక్తులు ప్రధానమైన కారకులుగా ఉన్నారు. ఏదైనా కట్టబడడానికి కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? ముఖ్యులుగా, కారకులుగా ఉంటారు కదా. అలాగే ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడడానికి 3 వ్యక్తులు కారకులుగా ఉన్నారు. వారు 3 ఎవరు అంటే మొదటి వ్యక్తి లూదియా.
ఒక స్త్రీ. ఎవరు చెప్పండి? లూదియా అనేటువంటి తుయతైర పట్టణపు స్త్రీ, ఊదా రంగు పొడు నమ్ముకునేటువంటి స్త్రీ. రెండవ వ్యక్తి ఎవరు అంటే చెరసాల నాయకుడు. ఎవరు చెప్పండి? చెరసాల నాయకుడు. మూడవ వ్యక్తి ఎవరు అంటే పుతోను అనేటువంటి దయ్యం పట్టుకున్నటువంటి చిన్నది. మూడవ స్త్రీ ఎవరు చెప్పండి? మూడవ వ్యక్తి పుతోను అనేటువంటి దయ్యం పట్టుకున్నటువంటి చిన్నది. ఈ ముగ్గురు ద్వారా ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడింది. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ ఉండగా దేవుని మాటలు వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా కనిపిస్తారు. ఆ సంఘ స్థాపనకి కారకులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి అక్కడ ప్రస్తావన చేయబడుతుంది. ఈ సంఘం, ఈ ఫిలిప్పీ సంఘం ఇలా కట్టబడింది. కట్టబడిన తరువాత ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారి ద్వారా దేవుడు ఈ లేఖను రాస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి టైంలో ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఒక 3 మాటలు నేర్చుకుందాం. ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక పౌలు గారు రాస్తున్న సరికి ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేసనంటే, ఈ ఫిలిప్పీ సంఘం ఐరోపా ఖండానికి చెందిందిగా ఉంది. ఫిలిప్పీ ప్రాంతం ఎక్కడుందో చెప్పండి? ఐరోపా ఖండంలో ఉంది. ఖండాలు ఎన్నో తెలుసా మనకి? ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. కానీ ఒకటి లిస్టులో నుండి తీసేయడం జరిగింది. సరే, ఐరోపా ఖండానికి చెందినటువంటి ప్రాంతం ఈ ఫిలిప్పీ. ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నటువంటి సమయానికి ఆ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేసనంటే రోమా ప్రభుత్వ పాలనలో ఉంది. ఏ పాలన చెప్పండి? రోమా ప్రభుత్వ పాలనలో ఉంది ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, మొట్టమొదటిదిగా ఈ పత్రిక రాసేసరికి ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తుంది సంఘం అంటే హింసల గుండా వెళ్తుంది. ఎలా వెళ్తుంది చెప్పండి? సంఘం హింసల గుండా వెళ్తుంది. దేవుణ్ణి అంగీకరించినందుకు సంఘానికి ఏమి ఎదురయ్యాయి చెప్పండి? హింసలు ఎదురైనాయి రోమా ప్రభుత్వం ద్వారా. పౌలు గారు కూడా హింసలోనే ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? హింసలోనే. ఈ పత్రిక రాసేసరికి పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. అంటే హింసించబడుతున్నారు. హింసలో ఉండి ఈ ఫిలిప్పీ సంఘానికి ఏం రాస్తున్నారు? పత్రిక రాస్తున్నారు, లెటర్ రాస్తున్నారు. అంటే ఈ సంఘం ఈ పత్రిక రాయబడేసరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే హింసల గుండా వెళ్తుంది. రోమా ప్రభుత్వం చాలా దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డలకు చాలా హింసలు విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో సంఘం ఉంది. రెండవదిగా ఈ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది పత్రిక రాసేసరికి అనేసరి కనుక మనం ఆలోచన చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సువార్త కలుషితం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? కలుషితం అయిపోయింది సువార్త అనేది. అంటే అప్పటికే ఏమొచ్చేసినాయి? తప్పుడు బోధలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి చెప్పండి? తప్పుడు బోధలు వచ్చేసినాయి. అంటే భిన్నమైనటువంటి బోధలు వచ్చేసినాయి. దాన్ని ఏమంటారు అంటే కల్ట్ అంటారు. ఏమంటారు చెప్పండి? కల్ట్ అంటే భిన్నమైన సువార్త. అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి సువార్త కాదు అది. అది సువార్తే, అది కూడా సువార్తే, కానీ దేవుని వాక్యానుసారమైనది కాదు. మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ 3 గ్లాసులు ఉన్నాయి. 3 గ్లాసులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ లేవు, కానీ మీరేమనుకోవాలి? ఉన్నాయి అనుకోవాలి. సరేనా? ఇక్కడ 3 గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాసు నిండా పాలు ఉన్నాయి. దాని మీద మిల్క్ అనేసని పేరు రాసాం, పాలు అని రాసాం. ఇంకొక గ్లాస్ నిండా విషం ఉంది, పాయిజన్ అని రాసాం దాని మీద. ఇంకొక గ్లాసులో నిండా పాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఒక చుక్క విషం వేయబడి ఉంది. కానీ దాని మీద మాత్రం పేరేమని ఉంది? పాలు అనే రాసి ఉంది. ఇప్పుడు మనం బాగా గుర్తించాలి. పాలు అని రాయబడినటువంటి ఈ గ్లాసులో ఉన్న పాలు ద్వారా మనకు ఏమైనా హాని కలుగుతుందా? కలగదు. ఇది పాలు అని మనం గమనించగలుగుతాం. దాని ద్వారా మనకేముండదు? ఇబ్బంది ఉండదు. రెండవ గ్లాస్ మీద ఏం రాయబడింది? పాయిజన్ అని రాయబడింది, విషం అని రాయబడింది. కాబట్టి దాని ద్వారా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది విషమని మనకి తెలుస్తుంది కదా. తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం తీసుకోము, దానికి దూరంగా ఉంటాం, దానికి దగ్గరగా ఉండం, జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి దాని ద్వారా ఏముండదు? ప్రమాదం ఉండదు. ఎందుకంటే దానికి దూరంగా ఉంటాం, దాన్ని తీసుకోం కాబట్టి. ఇప్పుడు 3వ గ్లాస్ ఉంది చూసారా? ఆ గ్లాస్ మీద ఏమని రాస్తుంది? పాలు అని రాస్తుంది కదా.
ఆ గ్లాస్ నిండా ఏమున్నాయి? పాలు ఉన్నాయి. కానీ ఆ గ్లాస్ మీద ఏమో పాలని రాస్తున్నాయి, గ్లాసు మీద పాలని రాస్తున్నాయి, గ్లాస్ నిండా పాలున్నాయి. కానీ ఆ గ్లాసుడు పాల్లో ఏముంది? చిన్న విషపు చుక్క ఉంది. ఇప్పుడు గ్లాస్ మీద పాలని రాసున్నాయి కదా, గ్లాస్ నిండా పాలే ఉన్నాయి కదా, నేను తీసుకుంటాను అంటే చిన్న విషపు చుక్కే కదా అని తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రాణాంతకం అవుతుంది కదా. అంటే ఆ పాలు అని రాయబడ్డాయి ఆ గ్లాస్ మీద, గ్లాస్ నిండా పాలే ఉన్నాయి, కానీ అందులో ఏం కలిసింది? చిన్న విషపు చుక్క కలిసింది. ఈరోజు ఈ ఫిలిప్పీ పత్రిక రాయబడే సమయానికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే భిన్నమైనటువంటి సువార్తలు వచ్చేసినాయి. దానికి పెట్టబడిన పేరేంటి అంటే సువార్త, క్రీస్తు సువార్త అనే పేరు పెట్టారు. కానీ అందులో భిన్నమైనటువంటి మాటలు, క్రీస్తు వాక్యానుసారమైనటువంటి మాటలు బోధించబడుతున్నాయి, భిన్నమైనటువంటి తప్పుడు బోధలు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో ఉండగా పౌలు గారు ఈ పత్రిక సంఘానికి రాయడం అనేది జరిగింది. మూడవది, పత్రిక పౌలు గారు రాయడానికి మెయిన్ మూడవ ఆలోచన ఏంటి అంటే, మూడవ కారణం ఏమిటి అనేసనంటే ఫిలిప్పీ సంఘములో విభేదాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? విభేదాలు అంటే కలహాలు, అంటే ఒకరంటే ఒకరికి పడకపోవడం. అందులో మెయిన్ థింగ్ ఎవరు అనేసనంటే ఇద్దరు స్త్రీలు. ఈ సంఘంలో విభేదాలు ప్రారంభం అవ్వడానికి కారణం ఎవరు అంటే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరు స్త్రీలు మనకు 3వ అధ్యాయంలో కనిపిస్తారు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అంటే యువోదియ, సుంటికే. ఆ మాటలు కూడా 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. చూడండి ఒకసారి ఆ మాటలు కూడా మీరు 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో కాదు. ఈ 2వ వచనం నుండి చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేనును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఇద్దరు స్త్రీల పేర్లు ఎత్తిపట్టి మరీ పత్రిక రాస్తూ ఆ ఇద్దరు స్త్రీలని ఏం చేస్తున్నారు? బతిమాలుకుంటున్నారు, దండం పెట్టి చెప్తున్నారు ఆ ఇద్దరు స్త్రీలకి. ఎందుకనేసనంటే ఆ ఇద్దరు స్త్రీల మధ్యలో విభేదాలు ఉన్నాయి. సంఘం అనేసనంటే క్రీస్తు యొక్క శరీరం, అంటే అంతా కూడా ఎలా ఉండాలి? ఏకముగానే ఉండాలి. ఏకముగా ఉండవలసినటువంటి సంఘములో ఇద్దరు స్త్రీల ద్వారా విభేదాలు ఏర్పడుతున్నాయి, కలహాలు ఏర్పడుతున్నాయి అని పౌలు గారు గుర్తించి ఈ సంఘానికి ఏం రాస్తున్నారు చెప్పండి? పత్రిక రాస్తున్నారు. వాళ్ళిద్దరిని ఏం చేయడం కోసం అంటే సరి చేయడానికి ఈ పత్రిక రాస్తున్నారు. మనం 3 కారణాలు తెలుసుకున్నాం. ఈ ఫిలిప్పీ పత్రిక ఎందుకు రాయబడింది? మొట్టమొదటిగా హింసల గుండా వెళ్తుంది కాబట్టి వాళ్ళని బలపరచడం కోసం పౌలు గారు ఈ పత్రిక రాయడం జరిగింది. రెండవది ఎందుకు రాశారు చెప్పండి? భిన్నమైనటువంటి సువార్త కలుషితం అయిపోయింది, భిన్నమైన బోధలు వచ్చేసినాయి, తప్పుడు బోధలు వచ్చేసినాయి, అందుకని పౌలు గారు రాయడం జరిగింది. మూడవ కారణం ఏంటి చెప్పండి? విభేదాలు ఉన్నాయి సంఘంలో. ఆ విభేదాలు ఉన్నటువంటి స్త్రీలను బతిమాలుకుంటూ అలా ఉండడానికి వీర్లేదు, సంఘం అలా ఉంటే దేవునికి అంగీకారం కాదు అని చెప్తూ వారిని సరిచేయడానికి ఈ పత్రిక పౌలు గారు రాయడం అనేది జరిగింది. ఈ పత్రిక గురించి మనం కొన్ని ఆలోచనలు కనుక ఆలోచన చేస్తే ఈ పత్రిక మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా విలువైనదిగా మనం ఎంచుకోవచ్చు. ఈ పత్రికను కనుక, ఈ పత్రికలో 4 అధ్యాయాలే ఉన్నాయి, కానీ ఈ 4 అధ్యాయాలు కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడతాయి. ఈ పత్రికలో ఇక్కడ పౌలు గారు రాసినటువంటి మాట ఏంటి అంటే 4వ అధ్యాయంలో ఇట్లు ప్రభువునందు ఏమై ఉండండి? స్థిరులై ఉండండి అనేసి రాస్తున్నారు. కానీ ఈ పత్రికలో ప్రభు మనకి ఎలా కనిపిస్తారు అనేది కొన్ని మాటలు కనుక మనం ఆలోచన చేస్తే ఈ పత్రికలో ప్రభు ఎలా కనిపిస్తారు? ఆల్రెడీ రాత్రి మనం నేర్చుకున్నాం. ప్రభు ఎలా తన ప్రత్యక్షత అనుగ్రహించుకున్నారు? సర్వశక్తిమంతుడుగా, ఎల్షద్దాయిగా తన ప్రత్యక్షత. ఆ మాట ఎవరితో చెప్పారు? మోషేతో చెప్పారు.
మోషేకి మరి సర్వశక్తిమంతుడిగా ఏమైనా ప్రత్యక్షత అనుగ్రహించాడా? లేదు. మోషేకి ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు? యెహోవా అనే ప్రత్యక్షత ఇచ్చారు కదా. యెహోవా అనే పేరు అబ్రహాముకి తెలీదు, ఇస్సాకుకి తెలీదు, యాకోబుకి తెలీదు. యెహోవా అనే పేరు ఎవరికి తెలుసు? మోషేకి మాత్రమే తెలుసు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యక్షత మన ప్రభు అనుగ్రహిస్తారు. ఈ పత్రికలో ప్రభు ఎలా తన ప్రత్యక్షత అనుగ్రహించారో కొన్ని మాటలు మీరు నోట్ చేసుకోండి త్వరగా. నేను త్వరగా చెప్తాను. 1వ అధ్యాయం 2వ వచనంలో ఎలా కనిపిస్తారు ప్రభు అంటే కృపను సమాధానాన్ని ఇచ్చేవారుగా కనిపిస్తారు. 1వ అధ్యాయం 2వ వచనంలో ఎలా కనిపిస్తారు చెప్పండి? కృపను సమాధానాన్ని ఇచ్చేవారుగా కనిపిస్తారు. 1వ అధ్యాయం 11వ వచనంలో నీతి ఫలాలు ఇచ్చేవారుగా కనిపిస్తారు. ఎలా చెప్పండి? 1వ అధ్యాయం 11వ వచనంలో నీతి ఫలాలు ఇచ్చేవారిగా కనిపిస్తారు. 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో సువార్తకు ఆధారమైన వాడిగా కనిపిస్తారు ప్రభు. అలాగే 1వ అధ్యాయం 23వ వచనంలో నిరీక్షణ ఇచ్చే ప్రభువుగా కనిపిస్తారు. 1వ అధ్యాయం 26వ వచనంలో అతిశయం ఇచ్చే ప్రభువుగా కనిపిస్తారు. అలాగే 2వ అధ్యాయం 5వ వచనంలో శరీరధారిగా వచ్చిన ప్రభువుగా కనిపిస్తారు. అలాగే 3వ అధ్యాయం 14వ వచనంలో పిలుపు బహుమానం ఇచ్చే ప్రభువుగా కనిపిస్తారు. అలాగే 4వ అధ్యాయం 11వ వచనంలో సంతృప్తి ఇచ్చు ప్రభువుగా కనిపిస్తారు. 4వ అధ్యాయం 19వ వచనంలో అక్కర తీర్చే ప్రభువుగా కనిపిస్తారు. అలాగే 4వ అధ్యాయం 23వ వచనంలో కృపనిచ్చి కృపలో నడిపించే ప్రభువుగా కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడే ఉన్నాం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లలతో ఆడుకుంటున్నామండి, వాక్యం వినట్లేదండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? ఖచ్చితంగా కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోవడంలో కూడా యథార్థత ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి ఆ సెన్స్ కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నేను చాలా మాటలు చెప్పాను. ఈ మాటలు మరి ఎంతమంది నోట్ చేసుకున్నారో తెలియదు. ఒకవేళ నోట్ చేసుకోలేకపోయామండి అంటే ఇప్పుడు మరలా నేను చెప్పను, కానీ మీకు మంచి అవకాశం ఉంది. ఏంటి అంటే ఈ మెసేజ్ యూట్యూబ్లో పెట్టబడుతుంది కదా, అప్పుడు ఒక్కొక్క మాట దగ్గర ఆపేసి మరి ఏం చేసుకోవచ్చు? స్లోగా మీరు రాసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత వెసులుబాటు ఇచ్చాడు కదా మనకి కదండి. అందుని బట్టి కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఈ పత్రికలో ప్రభు ఎన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించారో చూడండి. మనం ఆలోచన చెయ్యాలే కానీ మన నిత్య జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా ప్రతి సమయంలో ఒక్కొక్క రీతిగా ప్రభు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోషించేవాడిగా కనిపిస్తారు, యజమానుడిగా కనిపిస్తారు, మన అక్కర్లు తీర్చేవారిగా కనిపిస్తారు. ఇలా మనం గ్రహించాలి. మనం గ్రహిస్తే ప్రభు అనేక రీతులుగా తన ప్రత్యక్షతను మనకు ఇస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటి అంటే మన మూలవాక్యం ప్రభువునందు ఏమై ఉండండి? స్థిరులై ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు చాలా విషయాల గురించి మనం ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారో తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసమై మా దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొస్తారు. దేని గురించో తెలుసా? మా బిడ్డలు ఇంకా స్థిరపడలేదండి, వారు స్థిరపడాలని ఏం చేయండి? ప్రార్థన చేయండి అనేసి అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? సరే అండి, ఇంత మట్టుకు అన్నిట్లో మేమేమైపోయాం? స్థిరపడిపోయామండి. మా వాడు స్థిరపడిపోయాడు, చక్కని ఉద్యోగం చేసేసుకుంటున్నాడు, చక్కని ఇల్లు కట్టేసుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు, అన్ని రీతులుగా మా వాడు ఏమైపోయాడండి? స్థిరపడిపోయాడు అని ఇంకొంతమంది దేవునికి స్తోత్రం చెప్తారు. కానీ ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే చాలాసార్లు ఎక్కడెక్కడో మనం స్థిరపడ్డాం, ఇక స్థిరపడిపోయాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ పత్రికలో పౌలు గారు రాసే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ స్థిరపడినా స్థిరపడకపోయినా పర్వాలేదు. లోకంలో స్థిరపడ్డావో స్థిరపడలేదో తెలియదు, అది అవసరం లేదు. కానీ ఎక్కడ మాత్రం స్థిరంగా ఉండాలి అట? ప్రభువునందు మాత్రం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రభువునందు స్థిరంగా లేకుండా ఎక్కడ స్థిరంగా ఉన్నా అదంతా ఏంటి? వృధాయే, వేస్ట్. ఇక దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎక్కడ స్థిరంగా లేకపోయినా ప్రభువునందు మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కనుక మనం చూస్తే స్థిరంగా లేరనే చెప్పాలి.
ఆ రోజు ఫిలిప్పీ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈరోజు క్రైస్తవ సంఘం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. హింసల గుండా వెళ్తుంది. ఇంకా మన దాకా రాలేదు కానీ దేవుణ్ణి అంగీకరించినందుకు ఏం మొదలయ్యాయి చెప్పండి? హింసలు అనేవి మొదలయ్యాయి క్రైస్తవ్యానికి. ఆ రోజు ఎలాగైతే సువార్త కలుషితం అయిపోయిందో, తప్పుడు బోధలు, భిన్నమైనటువంటి బోధలు సంఘంలోనికి ప్రవేశించాయో, ఈరోజు కూడా ఎలా ఉంది క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి? తప్పుడు బోధలు అనేవి సంఘంలోకి వచ్చేసాయి. కలుషితమైపోయింది సువార్త. ఆ రోజు ఎలాగైతే సంఘంలో విభేదాలు ఉన్నాయో, ఈరోజు కూడా సంఘాల్లో ఏమున్నాయి చెప్పండి? విభేదాలు అనేవి ఉన్నాయి. ఏక మనస్సు అనేది లేకుండానే కనిపిస్తున్నాయి సంఘం. అంటే ఆ రోజు ఆ ఫిలిప్పీ సంఘానికి ఆ మాట ఎంత అవసరమో ఈరోజు మన సంఘానికి కూడా ఈ మాట అంతే అవసరం. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎందులోనూ స్థిరంగా లేరు. ప్రభువులో ఆలోచన చేస్తే ఎందులోనూ స్థిరంగా లేరు. కొంతమంది భౌతికంగా ఆలోచన చేస్తే చాలా వ్యాపారాలు మారుస్తూ ఉంటారు. ఈరోజు అరటిపళ్ళు వ్యాపారం చేస్తా కనిపిస్తాడు. తర్వాత మరలా రేపు చూస్తే ఏ వ్యాపారం చేస్తాడు? మరొక వ్యాపారం ఏదో చేస్తూ ఉంటాడు. అంటే ఆ చేసే వ్యాపారంలో ఏముండదు? స్థిరత్వం ఉండదు. ఈరోజు బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఈ కొట్లో కనిపిస్తారు. మరలా రేపు వెళ్ళామనుకోండి, ఇంకొక కొట్లో కనిపిస్తారు. అదే బాబు మొన్న ఆ కొట్లో చేసావు కదా అంటే అక్కడ మానేశానండి అంటారు కదా. అంటే చేసే పని దగ్గర కూడా చాలామందికి ఏముండట్లేదు? స్థిరత్వం ఉండట్లేదు. మాటల్లో కూడా చాలామందికి ఏముండదు? స్థిరత్వం ఉండదు. ఒక మాట ఈరోజు ఒక మాట మాట్లాడతారు, మరలా రేపు దాన్ని అది కాదు అనేసి ఏం చేస్తూ ఉంటారు? మాటలు మార్చేస్తూ ఉంటారు. మాటల్లో ఏముండదు? స్థిరత్వం ఉండదు. వారి ప్రవర్తన ఈరోజు ప్రవర్తించినట్లుగా రేపేం చేయరు? ప్రవర్తించరు. అంటే చాలామందికి ఎందులో స్థిరత్వం ఉండదు? ప్రవర్తనలో కూడా స్థిరం ఉండదు. ఈరోజు పరిశుద్ధంగా ప్రవర్తించాం సరే, మరి రేపు అపవిత్రమైనటువంటి వాటికి మన ప్రవర్తన లోనైపోయేటువంటి విషయాలు. అలాగే ప్రార్థనా జీవితంలో కూడా చాలామందికి ఏముండదు? స్థిరత్వం ఉండదు. ఈరోజు కొంతమంది చూడండి, ఒక వారం వచ్చి నిలువు మోకాళ్ళేసి తెగ ప్రార్థన చేసేస్తారు. తర్వాత మళ్ళీ 3 వారాల దాకా కనబడరు. అవునంటారా కాదంటారా? మీరెవరూ ఒప్పుకోవట్లేదు కదా. అంటే ప్రార్థనా జీవితంలో కూడా ఏముండట్లేదు? స్థిరత్వం అనేది ఉండట్లేదు. క్రైస్తవ సమాజంలో భక్తి జీవితంలో స్థిరత్వం అనేది ఉండట్లేదు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో స్థిరత్వం అనేది ఉండట్లేదు. లేకపోతే ఐక్యత, ఈరోజు అందరం ఐక్యతగా ఉంటాం అనేసి ఐక్యత చాటుతారు. మరలా రేపు ఏమొచ్చేస్తున్నాయి? విభేదాలు వచ్చేస్తున్నాయి, మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి, కలహాలు వచ్చేస్తున్నాయి. ఐక్యతలో ఎలా ఉండట్లేదు? స్థిరంగా ఉండట్లేదు. పరిశుద్ధతలో స్థిరంగా ఉండట్లేదు. ఇలా చాలా మనం విషయాలు ఆలోచన చేస్తే విశ్వాస జీవితంలో ఏముండట్లేదు? స్థిరత్వం ఉండట్లేదు. ఈరోజు మన దగ్గర పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఏమంటాం? నా ప్రభువు ఏదైనా చేయగలడు అని విశ్వసిస్తాం కదండి. అన్ని పరిస్థితులు బాగుండి ఆశీర్వదించబడిన తర్వాత ఏదైనా కష్టం వస్తే అప్పుడు ప్రభువు మీద విశ్వాసం ఉంటుందా? ఉండదు. దేని మీదకి వెళ్ళిపోద్ది? డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చేయించుకోగలను. అంటే విశ్వాసం ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. విశ్వాసంలో ఏమి లేదు చెప్పండి? స్థిరత్వం లేదు. ప్రేమలో స్థిరత్వం లేదు. ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాం మనం, దేవుని సన్నిధి అంటే ఎంత ఆసక్తి చూపించాం. ఈరోజు మరి దేవుణ్ణి ప్రేమించే విషయంలో స్థిరంగా ఉన్నామా? ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి అదే మాట రాస్తున్నారు కదా. దేవుడు తెలియచేస్తున్నాడు కదా ఎఫెసు సంఘానికి ఏమని? మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టేశావు. అందుకని నీ మీద తప్పు ఒకటి నేనేం చేయవలసి వచ్చింది? మోపవలసి వచ్చింది. అంటే ప్రేమలో కూడా ఏం లేదు చెప్పండి? స్థిరత్వం లేదు. కుటుంబ సభ్యుల్ని ప్రేమించే విషయంలో, సేవకుల్ని ప్రేమించే విషయంలో మునుపు భార్య అంటే ఎంతో ప్రేమ, ఇప్పుడు అంత ప్రేమ ఉండదు. ఆల్రెడీ ఇది వరకు ఒకసారి చెప్పాను కదా, ఫస్ట్లో భార్య ఫోన్ నెంబర్ ఎలా ఫీడ్ చేసుకున్నాడట? హెవెన్ అని ఫీడ్ చేసుకున్నాడట. తర్వాత మై లైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడట. 1 సంవత్సరం పోయిన తర్వాత, ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత మై వైఫ్ అనేసి అని ఫీడ్ చేసుకున్నాడట. 4 సంవత్సరాలు పోయిన తర్వాత మై నైఫ్, కత్తి అని ఫీడ్ చేసుకున్నాడట.
చివరికి వచ్చేసరికి ఇక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఫోన్ నెంబర్ ఏమని ఫీడ్ చేసుకున్నాడంటే హెల్ అని ఫీడ్ చేసుకున్నాడట. హెల్ అంటే ఏంటి చెప్పండి? నరకం. ఫస్ట్లో ఏంటి? హెవెన్ అట, పరలోకమట, భార్యే తన పరలోకమట. కానీ చివరికి వచ్చేసరికి ఏమైపోయింది? నరకం అయిపోయింది భార్య. అంటే ప్రేమలో ఏమి లేదు. భార్య ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ మనం ప్రేమించే ప్రేమలో ఏమొచ్చేసింది చెప్పండి? తేడా వచ్చేసింది కదా. భర్త ఒకేలాగా ఉంటాడు, మనం ప్రేమించే ప్రేమలోనే తేడా వచ్చేస్తుంది. అంటే ప్రేమలో కూడా ఏముండదు చెప్పండి? స్థిరత్వం ఉండదు. దైవ సేవకులంటే మొదట ఎంతో ప్రేమ. అయ్యి బాబోయ్, మా సేవకులంటే ఇంత కాదు అంత కాదు. ఇప్పుడు ప్రతిదానికి ఇలా గద్దిస్తున్నారు, అలా గద్దిస్తున్నారు, ఇలా బుద్ధి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఆ మాటలు. అంటే మొదట ఉన్న ప్రేమ ఏది దైవ సేవకులంటే? లేదు. ప్రేమలో ఏం లేదు చెప్పండి? స్థిరత్వం లేదు. కానీ ఈరోజు ప్రేమలో గనక మనం స్థిరత్వంగా ఉంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? చిన్న పరలోకంలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఒక సంఘంలో నిలబడి. ఏమనో తెలుసా? ఆయనకి ఒక 90 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాలు ఉన్నటువంటి తన భార్య రీసెంట్గా చనిపోయింది. చనిపోతే తన భార్య చనిపోయిన దగ్గర నుంచి కూడా తన కోడలు ఆ పెద్ద ఆయనకి ఏం చేస్తుందట? స్నానం చేయిస్తుందట. ఏంటి చెప్పండి? నా కోడలు నాకు స్నానం చేయిస్తుంది, నా కోడలు నాకు తలస్నానం చేయిస్తుంది, నా కోడలు నాకు బట్టలు మారుస్తుంది, ఎంతో ప్రేమగా చూస్తుంది. నాకు కాళ్ళు లాగుతున్నాయి అంటే చాలు నా మనవళ్ళు వచ్చి మంచం దగ్గర కూర్చొని నా కాళ్ళు నొక్కుతూ ఉంటారు. నా కొడుకు ఎంతగానో నాకేం కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటాడు. పాస్టర్ గారు, మా కుటుంబాన్ని చూస్తే పరలోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా కుటుంబమే చిన్న పరలోకంలా అనిపిస్తుందని ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి ప్రేమలు ఈరోజు మన కుటుంబాల్లో ఉన్నాయంటారా? సంఘాల్లో ఉన్నాయంటారా? అంటే ప్రేమ ఎలా లేదు చెప్పండి? ప్రేమలో కూడా మనం ఎలా లేము? స్థిరంగా లేము. ప్రభువునందు స్థిరులయుండుడి అని ఇక్కడ రాయబడుతుంది ఈ పత్రికలో. ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎప్పటికీ స్థిరంగానే ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకేదో ఇప్పుడు బాగుంది, దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవానికి స్తోత్రం అంటూ దేవుని సన్నిధిలో సాగిపోతున్నాం. సరే, కష్టమే వచ్చింది, ఇబ్బందే వచ్చింది, ఇరుకే వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆనందంలో ఉన్నప్పుడు ఎంతలా స్తుతించామో దేవుణ్ణి, కష్టంలో అంతలా స్తుతించగలుగుతున్నామా? ఇబ్బంది వచ్చినప్పుడు అంతగా దేవుని సన్నిధిలో సాగగలుగుతున్నామా? దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం, మనం అనుకున్న కార్యం జరగకపోయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ముందుకు ఉండగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని. మనం ఎంతవరకు స్థిరులుగా ఉన్నాం ప్రభువునందు? ఈ కూడికల ద్వారా ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. మనం అన్నీ బాగున్నప్పుడు దేవుడు అన్నీ చేశాడు అని దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నామో, ఎంతగా దేవుని సన్నిధిలో సాగుచున్నామో, మరి మన జీవితంలో కార్యం జరగకపోతేనో, లేకపోతే మనం అనుకున్నది అవ్వకపోతేనో, మన ప్రార్థనకు జవాబు రాకపోతేనో, అలాంటప్పుడు కూడా దేవుని సన్నిధిలో ముందుకు సాగగలుగుతున్నామా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా అనేది ఎంతైనా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఈ పత్రిక సంఘానికి రాయబడింది. ఆ రోజు ఆ మాట ఆ సంఘానికి ఎంత అవసరమో నేటి క్రైస్తవ సమాజానికి, నేడు క్రీస్తు బిడ్డలు అని చెప్పుకుని క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనకి కూడా ఈ మాట చాలా అవసరం. ఏంటి అంటే ప్రభువునందు ఏమై ఉండాలి చెప్పండి? స్థిరులై ఉండాలి. స్థిరులై ఉండాలి. మనం ఎక్కడ స్థిరంగా లేకపోయినా పర్వాలేదు, ధనంలో స్థిరంగా లేకపోయినా, లేకపోతే భౌతికంగా సెటిల్ అవ్వకపోయినా ఇంకా పర్వాలేదు, కానీ ఎక్కడ మాత్రం స్థిరంగా ఉండాలి చెప్పండి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎందుకని స్థిరులై ఉండాలి అనేసి అని అంటున్నారు అంటే, మనం ఆధ్యాత్మికంగా పరిపక్వత అంటే పరిపక్వ దశ మెచ్యూరిటీలోనికి రావడానికే ఈ మాట ప్రభువునందు స్థిరులై ఉండండి అని పౌలు గారు ఈ మాట రాయడం అనేది మనకి కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ పొందిన కొంతమందిని అడిగితే ఏమంటారో తెలుసా? నేను రక్షణ పొంది 30 సంవత్సరాలు అయిందండి, నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందండి అని వాళ్ళ సీనియారిటీ చెప్తూ ఉంటారు. అన్ని సంవత్సరాల నుండి సీనియర్స్ అయ్యుండి కూడా
ప్రభువుని అంగీకరించి అన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా క్రైస్తవ సమాజం ఎలా ఉంది అంటే పాలపీక స్థాయిలోనే ఉంది. ఎలా ఉంది చెప్పండి? పాలపీక స్థాయిలోనే ఉన్నారు. బలమైనటువంటి ఆహారం తీసుకునే స్థాయిలోకి ఎదగలేదు క్రైస్తవ సమాజం. ఈరోజు పాలపీక స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఈ పరిపక్వ దశ రాలేదు కాబట్టి క్రైస్తవ సమాజానికి అన్యజనుల మధ్యలో దేవుని నామానికి ఏం కలుగుతుంది చెప్పండి? అవమానం కలుగుతుంది. ప్రభువులో మనం స్థిరంగా ఉండట్లేదు గనక, మన పరిశుద్ధతలో స్థిరంగా ఉండట్లేదు గనక, మనం ప్రేమలో స్థిరంగా ఉండట్లేదు గనక, మన భక్తి జీవితంలో స్థిరంగా ఉండట్లేదు గనక, మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండట్లేదు గనక, మన మాటల విషయంలో స్థిరంగా ఉండట్లేదు గనకనే మన ప్రవర్తన ఈరోజు ఒకలాగున మరొకసారి ఇంకొకలాగున మనం ప్రవర్తించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా పరిపక్వ దశలోనికి, మెచ్యూరిటీ స్థితిలోనికి రావట్లేదు. కాబట్టి మన ద్వారా అన్యజనుల మధ్యలో దేవుని నామానికి ఏం కలుగుతుంది చెప్పండి? అవమానం అనేది కలుగుతుంది. ఈరోజు అన్యజనుల మధ్యలో దేవుని నామం మహిమపరచబడాలి అంటే, దేవుని నామానికి మహిమ రావాలి అంటే, దేవుని నామానికి అవమానం రాకూడదు అంటే మనం ఏమై ఉండాలి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. అది కష్టమే అవనివ్వండి, నష్టమే అవనివ్వండి, ఇరుకే అవనివ్వండి, ఇబ్బంది అవనివ్వండి, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎప్పుడైతే మనం స్థిరులుగా ఉంటామో ప్రతి విషయంలో దాన్ని బట్టి దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఒక్కసారి మీరు మరలా చదువుతారా? 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అని రాయబడింది. ఇట్లు అని వాడారు. అక్కడ ఏ మాట వాడబడింది చెప్పండి? ఇట్లు అని వాడారు అంటే అక్కడ ఇట్లు అనే మాట వాడబడింది అనేసానంటే కొన్ని మనం ఆలోచన చేయాలి. చిన్న చిన్న మాటలే అవి, కానీ దానికి చాలా అర్థాలు వస్తాయి. ఉదాహరణకి ఇంగ్లీష్లో 3 చుక్కలు వస్తాయి, మ్యాథ్స్లో దేర్ ఫోర్ కదా, లేకపోతే బికాజ్ అంటే కాబట్టి అని, ఇలా కొన్ని చిన్న చిన్న మాటలు వస్తాయి. వాటి యొక్క అర్థాలు చాలా మనకి నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇట్లు అనేటువంటి చిన్న మాట ఉంది. ఇట్లు అని వాడారు అనేసానంటే దానికి అర్థం ఏంటి అంటే, ఇట్లు అని రాయబడింది అంటే పైన రాసినవి చూడాలి. ఇట్లు అని వాడారంటే అక్కడ ఏం చేయాలి? మనం పైన రాసినవి కూడా ఏమున్నాయో ఒకసారి చూడాలి అని అర్థం. కీర్తనలో మనకి చాలాసార్లు ఒక మాట తగులుతుంది కీర్తనల గ్రంథం చదివేటప్పుడు. ఏంటి చెప్పండి? ఎంతమంది చదివారు కీర్తనల గ్రంథం? చదివిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? చాలామంది కీర్తనల గ్రంథం కూడా చదవలేదన్నమాట. బైబిల్ మొత్తం ఎలా ఉన్నా కనీసం కీర్తనలు రోజుకొక కీర్తన అయినా చదివితే అది చాలా మంచిది. ఇక మీద చదవండి. కీర్తనలు చదివేటప్పుడు మనకు ఎక్కువ ఒక మాట తగులుతుంది. ఏంటి చెప్పండి? సెల. ఏమి తగులుతుంది? సెల అంటే ఆగి ఆలోచించు అని అర్థం. మనకేం అలవాటు అంటే ఇక ఫాస్ట్గా చదువుకుని వెళ్ళిపోవడమే అలవాటు. తప్పులు వస్తున్నాయో, కామాలు ఉంటున్నాయో, ఫుల్ స్టాప్లు ఉంటున్నాయో ఏమీ అక్కర్లేదు, మనం చదివామా లేదా అనేదే ఏం చేస్తాం? చూసుకుంటాం. అందుకని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ మనకి ఏమి ఎదురవుతూ ఉంటాయి? స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయా లేదా చెప్పండి? ఎందుకని? ఊరికే వెళ్ళిపోక్కర్లేదు, కాస్త ఆగు, నెమ్మదిగా వెళ్ళు అని చెప్పడానికి స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయో అలాగే కీర్తనల గ్రంథంలో కూడా సెల అనే మాట కనిపిస్తుంది. అంటే ఊరికే చదువుకుని వెళ్ళిపోవడం కాదు, కాసేపు ఇక్కడ ఆగి ఏం చెయ్యి? ఆలోచించు అనే మాట అన్నమాట దానికి అర్థం. ఇక్కడ కూడా ఇట్లు అని వాడారు అనేసానంటే, ఇట్లు అని వాడబడింది అంటే అక్కడ పైన రాసినవి మనం చూడాలి. పైన ఏ అధ్యాయం ఉంది? ఈ మాటలకు పైన ఏ అధ్యాయం ఉంది? 3వ అధ్యాయం ఉంది. కాబట్టి 3వ అధ్యాయంలో ఒక 3 మాటలు నేను తొందరగా గుర్తు చేసి అప్పుడు రేపటి నుంచి ఈ అంశాన్ని మనం కొనసాగిద్దాం. ఈ పై వచనం 3వ అధ్యాయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎందుకు స్థిరంగా ఉండాలో రాయబడుతుంది 3వ అధ్యాయంలో. ఎందుకని స్థిరంగా ఉండాలి? ఇక్కడ పౌలు గారు ఏమని రాశారు? ప్రభువునందు ఏం చేయండి? స్థిరులై ఉండండి. మరి ఎందుకు స్థిరంగా ఉండాలి? కారణం ఉంటుంది కదా. ఈరోజు మనం ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, ఏదైనా ఒకటి చేయమన్నాం అనుకోండి, ఏమంటారు పిల్లలు?
ఎందుకు చెయ్యాలి, ఎందుకు అంటారు కదా. ఈ క్వశ్చన్ ముందే వచ్చేస్తుంది అందరికీ. ఈరోజు ఏంటి కొడుకులు కూతుర్లు పుట్టట్లేదు, క్వశ్చన్ బ్యాంకులోనే కంటున్నాం మనం కదా, అన్ని క్వశ్చన్సే. అలాగున ఇక్కడ స్థిరంగా ఉండాలి అంటే సరిపోయిందా అండి? ఎందుకు స్థిరంగా ఉండాలి మేము అని మీరు కూడా ఏం చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎందుకు స్థిరంగా ఉండాలో 3వ అధ్యాయంలో నుండి ఒక 3 మాటలు నేను గుర్తు చేస్తాను. 3వ అధ్యాయంలో ఎందుకు స్థిరంగా ఉండాలి అంటే మొదటి విషయం, అక్కడ 3వ అధ్యాయం మనం మొదటి వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం మొదటి వచనం, మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకి మొదటి పాయింట్ చూస్తున్నాం, ఎందుకు స్థిరంగా ఉండాలి. ఎందుకు స్థిరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మనం ఎందుకని స్థిరంగా ఉండాలో కొన్ని జాగ్రత్తలు రాయబడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఇక్కడ? 3 జాగ్రత్తలు. మొదటిది ఏంటి అట? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలట. దేని గురించి చెప్పండి? కుక్కల విషయమై. కుక్కల విషయమై ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కుక్కల గురించి మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్పండి. కుక్కలు ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారా లేదా? చాలా జాగ్రత్త. ఏదైనా కుక్క మన వెనకాల వస్తే ఎంత జాగ్రత్త తీసుకుంటామో కదా. ఉదాహరణకి ఎవరింటి దగ్గరైనా ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే చాలా, ఇంట్లో మనం ఏం చెయ్యం, అడుగు పెట్టం. ఎందుకంటే కుక్క కరిస్తే చాలా ఇబ్బంది పడతామనేటువంటి భయం ఉంటుంది కనుక. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నారు. కుక్కలు అనేసానంటే మొదటిగా ప్రమాదకరమైనవి. అవి ఏంటి చెప్పండి? ప్రమాదకరమైనవి. 2 ప్రమాదకరమైన వారు, 2 మోసకరమైన వారు. అంటే మనం కుక్కలు అంటే భౌతికమైన కుక్కల గురించి ఆలోచన చేయడం కాదు. కుక్కలు అంటే ఏంటి చెప్పండి? మన ఇళ్ళల్లో పెంచుకునే కుక్కల గురించి పౌలు గారు మాట్లాడట్లేదు ఇక్కడ. కుక్కలు అంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ కుక్కల్ని ఎవరికి పోల్చారు అనేసానంటే అబద్ధ బోధకులకు పోల్చడం జరిగింది. కుక్కలు అంటే ఎవరు చెప్పండి? అబద్ధ బోధకులు. ఇప్పుడు పౌలు గారు అబద్ధ బోధకుల్ని కుక్కలతో పోల్చి చెప్తున్నారు, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. ఆ కుక్కలు విషయంలో ఏంటి అంటే మొదటిగా ప్రమాదకరమైన వారు వాళ్ళు, 2వది మోసకరమైన వాళ్ళు, 3వది మురిగేవారు. కుక్కలు ఏం చేస్తాయి చెప్పండి? మొరుగుతాయి, ప్రమాదకరంగా ఉంటాయి, మోసకరంగా ఉంటాయి. కొన్ని కుక్కలు చూడండి అసలు అరవ్వు, కానీ వెనకాల వచ్చి సైలెంట్గా కరిచేస్తూ ఉంటాయి కదా. కొన్ని కుక్కలు అయితే మొరుగుతూనే ఉంటాయి, మనల్ని ఇంకా ఇంట్లో కాలు పెట్టనివ్వు. ఇలా కుక్కల లక్షణాలు. కుక్కల విషయమై ఏం కలిగి ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని జాగ్రత్త అంటే అవి మన భక్తి జీవితం మీద ఏం చేస్తారు? అవి అబద్ధ బోధకులు దాడి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? మన భక్తి జీవితం మీద దాడి చేస్తారు, మురిగే స్వభావం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమని. ఈరోజు చాలాసార్లు కూడా ఈ అబద్ధ బోధల్లో మనం పడిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఉదాహరణకి కుక్కతో పోల్చారు కాబట్టి కుక్క విషయంలోనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇక్కడ ఈ వీధిలో ఒక కుక్క మొరిగింది. ఆ కుక్క అరుపుని అక్కడ వీధిలో ఇంకో కుక్క అరవడం మొదలుపెట్టింది. తర్వాత వెనకాల వీధిలో ఇంకో కుక్క అరవడం మొదలుపెట్టింది. అక్కడికి మళ్ళీ ఆ చివరి వీధికి వెళ్తే అక్కడ కూడా ఇంకో కుక్క అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ 4వ వీధిలో ఉన్న కుక్కని వెళ్ళి అడిగి ఎందుకు అరుస్తున్నావంటే ఏమంటుందో తెలుసా? ఏమో ఎందుకు అరుస్తున్నానో నాకే తెలియదు. ఆ 3వ వీధిలో కుక్క అరిచింది, ఆ కుక్క అరుపు వినిపించి నేను అరిచాను అంటదంతే. 3వ వీధిలో కుక్క దగ్గరకు వచ్చి ఎందుకు అరిచావు నువ్వు అని అంటే అదేమంటది? 2వ వీధిలో ఉన్న కుక్క అరిచింది, దాని అరుపు నాకు వినిపించి అరిచానంతే, ఎందుకు అరిచానో నాకే తెలియదు అంటది కదండి. ఆ 2వ వీధిలో కుక్క దగ్గరకు వచ్చి అడిగితే అదేమంటది? మొదటి వీధిలో ఉన్న కుక్క అరిచింది, దాని అరుపుని నేను అరిచానంతే అంటది. అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ కుక్కల విషయమై ఏం కలిగి ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే అబద్ధ బోధకుల గురించి. 2వ జాగ్రత్త ఏమని చెప్తున్నారు ఇక్కడ?
దుష్టులైనటువంటి పనివారు. వీరు దుష్టులైనటువంటి పనివారు అంటే పనివారు అని ఎవరిని బోధించడం జరిగింది అంటే బోధకులను గురించే. పనివారు అంటే ఎవరికి అర్థం వస్తుంది? సేవకులకు అర్థం వస్తుంది పనివారు అనే మాట. వీళ్ళు దుష్టులైనటువంటి పనివారట, అంటే మోసం చేస్తారు. దుష్టులు అంటే ఏం చేస్తాడు చెప్పండి? మోసం చేసేవారు, తప్పు మార్గాల్లో నడిపించేవారు. ఈరోజు చాలామంది అలా కనిపిస్తున్నారు. తప్పు మార్గాల్లో నడిపించే వాళ్ళే ఎక్కువైపోయారు. క్రైస్తవ్యంలో సెలబ్రిటీలుగా కనిపిస్తున్నారు. అంటే ప్రభువుని కనపరచట్లేదు, ప్రభువుని మహిమపరచట్లేదు, ప్రభువుని చూపించట్లేదు. వాళ్ళని వాళ్ళు కనపరుచుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చూపించుకునే వాళ్ళే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయారు. దేవుణ్ణి చూపించేవారు, దేవుని నామాన్ని మహిమపరిచేవారు ఎవరు ఉండట్లేదు. అందుకని వారిని గురించి ఏం చేయండి? జాగ్రత్త కలిగి ఉండండి. ఈరోజు సాక్ష్య జీవితం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా సేవకులు ఎంతోమంది ఏం చేస్తున్నారు? పుట్టుకొచ్చేస్తున్నారు. తగ్గింపు జీవితం లేదు, సాక్ష్య జీవితం లేదు, పరిశుద్ధ జీవితం అసలే లేదు, వచ్చేస్తున్నారు. కాబట్టి వారి జీవితాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి మీరు ఏం చేయండి? గుర్తించండి అని పౌలు గారు రాస్తున్నారు. మూడవది ఏంటి అనేసానంటే, దేని గురించి జాగ్రత్త చెప్పండి? ఈ ఛేదన ఆచరించేవారు. ఈ ఛేదన అంటే సున్నతి అని అర్థం. ఈ ఛేదన అంటే ఏంటి చెప్పండి? సున్నతి. అప్పుడు సంఘాల్లో ఎలా ఉంది అనేసానంటే, ఫిలిప్పీ సంఘానికే కాదు, గలతీ సంఘానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గలతీ సంఘానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి సంఘంలోకి, కొంతమంది తప్పుడు బోధకులు వచ్చి ఏమన్నారో తెలుసా? మీరు సున్నతి చేయించుకున్నారా? చేయించుకోలేదా? అయ్యో, సున్నతి చేయించుకోకపోతే ఏమవరు? పరలోకం చేరరు అని సువార్త చెప్పుకొచ్చారు. గలతీ సంఘానికి కూడా ఇదే సువార్త చెప్పారు తప్పుడు బోధకులు వచ్చి. అందుకనే గలతీ సంఘంతో కూడా పౌలు గారు ఏమంటారో తెలుసా? అయ్యో, యేసుక్రీస్తు మీ ఎదుట ప్రత్యక్షమైనట్లుగా సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తే భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అంటాడు. మొదటి అధ్యాయంలో పౌలు గారు అయ్యో అవివేకులైన గలతీలారా అని బాధపడతాడు గలతీ సంఘం గురించి. అంటే పౌలు గారు దేవుని సువార్త ఖచ్చితమైనటువంటి బోధ ప్రకటిస్తే ఎవరో ఏదో చెప్పారని ఆరోగ్యకరమైనటువంటి ఖచ్చితమైనటువంటి దేవుని సువార్తలో నుండి వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు, తొలగిపోయారు. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి? ఈ ఛేదనను ఆచరించాలి అంటే సున్నతి ఆచరించాలి అని చెప్తున్నారు. మరి కొత్త నిబంధన క్రైస్తవులమైన మనకు సున్నతి ఉందా? సున్నతి ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. నీ ఇంట పుట్టినటువంటి మగబిడ్డలందరూ ఏం ఆచరించాలి? సున్నతి ఆచరించాలి. అది నీకు నాకు మధ్య నిబంధనగా స్థిరపరుస్తాను అనేసి దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి ఆచరిస్తూ వచ్చారు. కానీ నూతన నిబంధన క్రైస్తవులమైనటువంటి మనకి కూడా సున్నతి జరిగింది. అది ఎక్కడ తెలుసా? శరీరంలో కాదు, హృదయంలో జరిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాత నిబంధన వాళ్ళు శరీరమందు సున్నతి ఆచరిస్తే, నూతన నిబంధన క్రైస్తవులమైనటువంటి మనం ఏ సున్నతి ఆచరించాం? హృదయ సున్నతి ఆచరించాం. అది కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారన్నమాట. అంటే ఈరోజు మనము కూడా ఏం ఆచరించిన వాళ్ళమే? సున్నతి ఆచరించిన వాళ్ళమే. హృదయ సున్నతి జరిగింది. హృదయ సున్నతి జరిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి మరలా వీళ్ళు ఏం చెప్తున్నారు? తప్పుడు బోధకులు వచ్చి శరీరంలో కూడా మీరేం చేయాలి? సున్నతి పొందాలి అంటున్నారు. గోప్యాంగ చర్మం కోయబడాలి అనేసి అని చెప్తున్నారు. అంటే ఆత్మానుసారులు హృదయంలో సున్నతి జరిగిందంటే వారు ఆత్మానుసారులు. ఆత్మానుసారంగా ప్రారంభించిన వారిని మరలా ఎటువైపు తిప్పుతున్నారు? శరీరం వైపు తిప్పుతున్నారు. శరీరానుసారులుగా మార్చేస్తున్నారు. కాబట్టి పౌలు గారు రాస్తున్నారు, ఎందుకు స్థిరంగా ఉండాలో తెలుసా మీరు ప్రభువునందు? ఎందుకని? ఇక్కడ కుక్కల విషయమై, లేక దుష్టులైన పనివారి నిమిత్తమై ఈ ఛేదనను ఆచరించేవారు మీ మధ్యలోనికి వస్తున్నారు. సంగమా, మీరు ఎలా ఉండండి? ప్రభువునందు స్థిరులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి గనుక మీరు ప్రభువులో స్థిరంగా ఉండాలి. మీరు ప్రభువులో స్థిరంగా ఉంటే ఈ పరిస్థితుల్ని మీరు ఎదుర్కోగలుగుతారు. ఈ పరిస్థితుల్ని మీరు అడ్డుకోగలుగుతారు. వారు చెప్పిన దాన్ని నమ్మకుండా మీరు అవగాహన చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎలా ఉండండి? ప్రభువునందు స్థిరులై ఉండండి అని మొదటి మాట రాస్తున్నారు. రెండో మాట కూడా మనం ఆలోచన చేస్తే ఎందుకని స్థిరంగా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 3:14 క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా పౌలు గారు రాస్తున్నారు, ఏమనో తెలుసా? మీరు ప్రభువునందు ఎందుకు స్థిరంగా ఉండాలో తెలుసా? అటు ఇటు అడుగులు వేయకుండా, కప్పగొంతులు వేయకుండా, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రభువులో, దేవుని సన్నిధిలో ఎందుకని స్థిరంగా ఉండాలో తెలుసా? ఎందుకు అనేసానంటే మనకి ఒక గురి ఉన్నది గనుక మీరు స్థిరంగా ఉండాలి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది ఎందుకు స్థిరంగా ఉండాలి చెప్పండి? మనకి గురి ఉంది గనుక. ఎందుకు స్థిరంగా ఉండాలి ప్రభువులో? మనకి గురి అనేది ఒకటి ఉంది. గురి, గోల్, గమ్యం, లక్ష్యం అనేది మనకు ఒకటి ఉంది. మనం సాధించవలసినటువంటి గోల్ ఉంది కనుక మనం ప్రభువులో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మన గురి ఉంది అంటే ఇక్కడ 3 మాటలు అర్థం వస్తాయి. ఏంటి అనేసానంటే, మనం గురిని చేరాలి అంటే, మన కొరకు మన ముందు ఉంచబడినటువంటి ఆ గురిని చేరాలి అంటే మొట్టమొదటిదిగా పిలుపుని అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? పిలుపుని అర్థం చేసుకోవాలి. మనం ఎలా పిలువబడ్డాం, మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు ఎలాంటిది అంటే ఉన్నతమైన పిలుపు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం అంటున్నారు. అంటే మన పిలుపు ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నాం. మనం ఉన్నతమైన పిలుపు, దేవుడు పిలిచాడు మనల్ని అని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. మనం పిలువబడిన పిలుపుని అర్థం చేసుకోవాలి. రెండవది, మనకి బహుమానం ఉందని కూడా ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. బహుమానం ఉందని ఏమవ్వాలి చెప్పండి? అర్థం అవ్వాలి. రివార్డ్స్. ఈరోజు చాలా సినీ యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రముఖులైనటువంటి వారు కానివ్వండి, ఇలాంటి వారందరికీ కొన్ని రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. రివార్డ్స్, అవార్డ్స్ ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే రివార్డ్స్, అవార్డ్స్ ఉంటాయి. కొన్ని బహుమానాలు ఉంటాయి వారు సాధించిన దాన్ని బట్టి. ఇలా మరి ఈరోజు ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక యాత్రలో కూడా మనకి దేవుడు పిలిచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ పిలుపు ఉందని మనం అర్థం చేసుకుంటే, రెండవదిగా ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? బహుమానం కూడా ఉందని అర్థం చేసుకోవాలి. బహుమానం ఉందని అర్థం చేసుకుంటే, దేవుడు మనకి ఒక రివార్డు ఉంచాడని అర్థం చేసుకుంటే గురిని సాధించగలుగుతాం కదండి. ఇప్పుడు ఏదైనా ఒక చదువుకుని పిల్లలు ఒక గోల్ పెట్టుకున్నారు. గోల్ పెట్టుకున్నందుకు ఏం చేస్తారు? రాత్రి పగలు చాలా కష్టపడి చదువుతారు. ఎందుకని? ఆ గోల్ రీచ్ అవ్వాలనుకుంటారు, ఆ గోల్ సాధించాలనుకుంటారు, ఆ గమ్యం, ఆ లక్ష్యం సాధించాలనుకుంటారు. అలాగే ఈరోజు మనకు ఒక గురి ఉంది కాబట్టి ఆ గురిని మనం చేరాలి అంటే మనకి ఉన్నతమైన పిలుపుని దేవుడు పిలిచాడని అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటి చెప్పండి? మనకి బహుమానం, రివార్డు ఉందని అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి అంటే దేవుని ప్రణాళిక అర్థం చేసుకుని పరిగెత్తాలి. ఏం చేయాలి చెప్పండి? గురిని చేరాలంటే ఏం చేయాలి? పిలుపుని అర్థం చేసుకోవాలి మొదటిది. రెండవది ఏంటి చెప్పండి? బహుమానం ఉందని అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి అంటే దేవుని ప్రణాళిక అర్థం చేసుకుని పరిగెత్తాలి. ప్రణాళిక అంటే మన పని ఉంది అని మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. మన పని ఇంకా ఉంది, మనం సాధించవలసింది ఉంది, దేవుని కొరకు చేయాల్సింది ఉంది అని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? గురిని చేరుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయగలుగుతాం చెప్పండి? గురిని చేరుకోగలుగుతాం. మన పని ఏంటి అంటే క్రీస్తు అనే శరీరం అనేటువంటి సంఘములో ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఒక్కొక్క అవయవం. ఒకరు కాలైతే ఒకరు చెయ్యి, ఒకరు ముక్కు అయితే ఒకరు చెవి. ఇలా సంఘములో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క పార్ట్. కాలు చేసే పని చెయ్యి చేస్తుందా? చెయ్యదు. చెయ్యి చేసే పని కన్ను చేస్తుందా? చెయ్యదు. ఎవరి పని వాళ్ళే చేస్తారు. కానీ ఈరోజు ఈ పని విషయంలో కూడా సంఘంలో ఏమొచ్చేస్తాయి? విభేదాలు వచ్చేస్తాయి. వాళ్ళకి పాట ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అంటే. పాడే తలాంతు కొంతమందికి ఇస్తాడు దేవుడు కదా, ప్రార్థించేలాగా కొంతమందిని. అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేయించుకుంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం క్రీస్తు శరీరంలో. మరి క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్న మన అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో, మన అవయవాలన్నీ పనిచేస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం కదా. లేదంటే గుండె అన్నదనుకోండి, నేను పని చేయనని ఆగిపోయింది అనుకోండి, మనం క్షేమంగా ఉంటామా? సజీవంగా ఉంటామా? ఉండం కదా. అలాగే క్రీస్తు శరీరంలో మనందరం ఒక్కొక్క అవయవం కాబట్టి మనం ఏ పని దేవుడు మనకు అప్పగిస్తే ఆ పనిలో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే ఏం చేరుకోగలుగుతాం?
గురి చేరుకోగలుగుతాం, గమ్యాన్ని చేరుకోగలుగుతాం. 2 విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు స్థిరంగా ఉండాలి అంటే, ఎందుకని కుక్కలు లేకపోతే దుష్టులైనటువంటి పనివారు, ఈ చేదను ఆచరించేవారు సంఘాల్లోనికి వచ్చి కలవరపరుస్తున్నారు, భిన్నమైన సువార్తలు తెస్తున్నారు, తప్పుడు బోధలు తెస్తున్నారు. కాబట్టి అవి నమ్మకుండా ఉండాలి అంటే మనం ప్రభువులో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. రెండవది, ఎందుకు స్థిరంగా ఉండాలి? మనకంటూ ఒక గురి ఉంది, అందుకని మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఆ గురి చేరుకోవాలి అంటే మనకి ఏమర్థం అవ్వాలి? పిలుపు అర్థం అవ్వాలి, బహుమానం ఉందని అర్థం అవ్వాలి, మన పని కూడా మనకు అర్థం అవ్వాలి. 3వ విషయాన్ని కూడా చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. 3వదిగా ఇక్కడ పౌలు గారు అనే మాట ఏంటి అంటే, 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వది ఏమిటి అంటే, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారో తెలుసా? నన్ను పోలి ఏం చేయండి? నడుచుకోవాలి. అంటే మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే మన ఎదుట ఒకరిని మాదిరిగా మనం పెట్టుకోవాలి. మొదటిదిగా ఏం చేయాలి చెప్పండి? పౌలు గారు ఇక్కడ అంటున్నారు నన్ను పోలి నడుచుకోండి అంటే, ఆ సంఘానికి పౌలు గారు ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు, మోడల్గా ఉన్నారు. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నారు. ఈరోజు మనము కూడా ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే మనం ఒకరిని మన పైన మెంటర్గా, మోడల్గా, మాదిరిగా పెట్టుకోవాలి. మరి నీకు మాదిరి ఎవరు? ఎవరిని పెట్టుకున్నావు నువ్వు? నీ సేవకుడిని పెట్టుకున్నావా? నీ సేవకురాలిని పెట్టుకున్నావా? ఆత్మీయ సహోదరుని పెట్టుకున్నావా? ఆత్మీయ సహోదరుణ్ణి పెట్టుకున్నావా? లేకపోతే ఎవ్వరూ లేకపోతే నీ భార్యని నీ మాదిరిగా పెట్టుకో, నీ భర్తనే ఎలా పెట్టుకో? ఒక మాదిరిగా పెట్టుకో. మొదటిది మనం ఎవరిని మనకు ఎవరు ఉండాలి చెప్పండి? ఒక మాదిరి ఉండాలి. రెండవ విషయం, మనం ఇంకొందరికి మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి విషయం ఏంటి చెప్పండి? మనకంటూ ఒక మాదిరి ఉండాలి. అది మొదటి విషయం. ఒకరిని మనం మాదిరిగా తీసుకోవాలి, వాళ్ళని అనుసరించి మనం జీవిస్తూ ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, సర్లే నేను ఒక మాదిరిని తీసుకున్నాను కదా, లేకపోతే పాస్టర్ గారినే తీసుకున్నాను, పాస్టర్ గారినే తీసుకున్నాను, లేకపోతే నా ఆత్మీయ సహోదరిని నాకు మాదిరిగా పెట్టుకున్నాను, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె భక్తి జీవితం, ఆమె యథార్థతని నేను అనుసరిస్తున్నాను, అవి నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి అని వాళ్ళని మాదిరిగా పెట్టుకున్నాం. సరే, మరి ఎంతకాలం అని వాళ్ళని మాదిరిగా పెట్టుకుని నువ్వు జీవిస్తావు? నువ్వు కూడా ఎలా ఉండాలి? ఇంకొందరికి మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా మనం కనుక ఆలోచన చేస్తే, పాత నిబంధనలో యెహోషువకి మాదిరి ఎవరు? యెహోషువకి మాదిరి ఎవరు? మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని, లక్షలాది మంది ప్రజల్ని నడిపించినటువంటి నాయకుడు యెహోషువ. ఆ యెహోషువ ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు? మోషేని మాదిరిగా పెట్టుకున్నాడు. తర్వాత యెహోషువ కూడా ఎలా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి మాదిరిగా మార్చబడ్డాడు. తర్వాత కనుక మనం చూస్తే ఎలీషాకి మాదిరి ఎవరు? ఎలీషా గురువు ఎవరు చెప్పండి? ఏలియా గారే కదా. అంటే ఎలీషాకి మాదిరిగా ఉన్నాడు. తరువాత ఏలియా కంటే 2 అంతల అభిషేకాన్ని పొందుకున్న అనేకులకు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా మార్చబడ్డాడు? మాదిరిగా మార్చబడ్డాడు. ఈరోజు మనందరికీ కూడా మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన భూమి మీద ఎలా జీవించాడో, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడాడో, ఎలా నడిచాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా విధేయత చూపించాడో, ఎలా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడో, ఎలాగున పరిచర్య చేశాడో, ఎలాగున తగ్గించుకున్నాడో, ఎలాగున సాత్వికం కనపరిచాడో, వీటన్నిటినీ మనం ఎలా తీసుకోవాలి చెప్పండి? మాదిరిగా తీసుకోవాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏమనో తెలుసా? ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎందుకని స్థిరులై ఉండాలి అనేసనంటే, మొట్టమొదటిగా చూస్తున్నాం. ఎందుకని చెప్పండి? ఎందుకని స్థిరులుగా ఉండాలి? జాగ్రత్తలు అంటే కుక్కల విషయమై, దుష్టులైన పనివారి నిమిత్తమై, ఈ చేదన్ని ఆచరించేవారు అంటే భిన్నమైనటువంటి సువార్తలు సంఘంలో ప్రవేశిస్తున్నాయి గనుక స్థిరంగా ఉండాలి. రెండవది ఎందుకు స్థిరంగా ఉండాలి? మనకంటూ ఒక గురి ఉంది కాబట్టి మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి. అలా స్థిరంగా ఉన్నప్పుడే గురిని చేరుకోగలుగుతాం, గమ్యం దగ్గరికి చేరుకోగలుగుతాం. స్థిరంగా లేకపోతే గమ్యాన్ని చేరుకోలేం. మూడవది ఏమిటి అనేసనంటే, మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అందుకనే ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. మాదిరికరమైన జీవితం కోసం స్థిరంగా ఉండాలి. ఈరోజు ఎంతవరకు స్థిరంగా ఉంటున్నాం, ఎంతమందికి మాదిరిగా ఉంటున్నాం అనేది ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకుంటారంటే సినీ యాక్టర్స్ని.
ఎవరిని చెప్పండి? మా రోల్డ్ మోడల్ ఎవరంటే సినీ యాక్టర్, పలానా హీరో, పలానా హీరోయిన్, వాళ్ళు కట్టినట్లుగా మేము కడతాం, వాళ్ళు వేసినట్లుగా మేము వేస్తాం అని హీరోస్ని హీరోయిన్స్ని ఎలా చేసుకుంటారు? రోల్ మోడల్స్గా చేసుకుంటారు. కానీ వాళ్ళు మనకి నేర్పేది ఏంటి చెప్పండి? ఏమీ ఉండదు కదా. కానీ మనం ఒకరిని మాదిరిగా పెట్టుకోవాలి అంటే వారి జీవితం మనం చూడాలి, వారితో కొంత గడిపి మనం ఏం చేయాలి చెప్పండి? చూడాలి. మనకి బాగా తెలుసు, పెళ్ళి అవ్వకుండానే పిల్లలు పుట్టకుండానే అమ్మ అనే పిలుపుకి నోచుకున్నటువంటి స్త్రీ ఎవరు చెప్పండి? మదర్ తెరీసా. అమ్మ అని పిలిపించుకుంది కదా. ఆ మదర్ తెరీసాకి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి అంటే చాలా ఉన్నతమైంది. ఆ నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత, అందుకున్న తర్వాత BBC ఛానల్ వారు వచ్చి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమనో తెలుసా? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి మదర్ తెరీసా గారి దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఏం చేశారని నోబెల్ బహుమతి వచ్చింది, మీ జీవిత విధానం ఏంటి అని అడుగుతున్నారు BBC ఛానల్ వారు ఆమె ముందు ఇంటర్వ్యూ చేస్తూ మైక్ పెడుతూ. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? నా జీవితం ఏంటో, నేనేం చేశానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా చేస్తున్నానో సేవ, ఇవేమీ నేను చెప్పను. మీరు ఇక్కడ ఒక 2 నెలల పాటు ఉండండి. ఎక్కడ? నా దగ్గర ఒక 2 నెలల పాటు ఉండండి. నేనేం చేస్తున్నానో, నా జీవితం ఏంటో ఇవన్నీ చూసి అప్పుడు రాసుకుని వెళ్ళండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు సినీ యాక్టర్స్ని చాలామంది మోడల్స్గా పెట్టుకుంటున్నారు. వారి జీవితం ఏంటో తెలుసా మనకి? వాళ్ళ జీవితం ఏంటో తెలుసా? వారి విధానాలు ఏంటో తెలుసా? తెలీదు. కానీ ఎలా పెట్టేసుకుంటున్నాం? మోడల్స్గా పెట్టేసుకుంటున్నాం. కానీ చాలామంది ఏదో సెలబ్రిటీస్గా ఉన్నటువంటి కొంత సేవకుల్ని, పబ్లిసిటీ అయినటువంటి సేవకుల్ని కూడా మోడల్స్గా పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ జీవితం ఏంటో కూడా తెలుస్తుంది. కొంతమంది సేవకుల జీవితం కూడా వారిని దగ్గర నుండి చూస్తే వారి జీవితం ఏంటో తెలుస్తుంది. ఈరోజు నీవు ఎవరిని మాదిరిగా తీసుకోవాలన్నా ఎలా చూడాలి? దగ్గరగా చూడాలి. వారితో కొంతకాలం సహవాసం చేస్తే వారి జీవితం ఏంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసయ్య శిష్యులను ఒక ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అక్కడ శిష్యుల్ని ఒక ప్రశ్న అడిగారు యేసయ్య. ఏమని? నన్ను ఏమని, ఎవరని చెప్పుకుంటున్నారు ప్రజలు అని అడిగారు. అవునంటారా కాదంటారా? అక్కడ ఆ మాట ఉంది కదా, నన్ను ఎవరని చెప్పుకుంటున్నారు అని శిష్యులను ఒక మాట అడిగారు యేసయ్య. ఈ ప్రశ్న ఎప్పుడు వేశారు యేసయ్య? ఎప్పుడు వేశారు? ఆయన సేవ ప్రారంభించిన క్రొత్త దినాల్లో వేయలేదు. శిష్యుల్ని పిలుచుకున్న వెంటనే వెయ్యలేదు. అప్పటికి యేసయ్య పరిచర్య స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2.5 సంవత్సరాలు అయింది. ఈ ప్రశ్న యేసయ్య శిష్యుల్ని అడిగేసరికి ఎంతకాలం అయింది సేవ స్టార్ట్ చేసి? 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు శిష్యులు యేసయ్యతో బ్రతికారు. వాళ్ళు యేసయ్యతో తిరిగారు, యేసయ్యతోటే తిన్నారు, యేసయ్యతోటే పడుకున్నారు. అప్పుడు తెలిసింది, సేవకు వచ్చిన కొత్తలోనే, లేకపోతే సేవ ప్రారంభించిన తొలి దినాల్లోనే నన్ను ఎవరు అనుకుంటున్నారని యేసయ్య ఈ ప్రశ్న శిష్యులను వేసేయలేదు. ఎప్పుడు వేశారు? 2.5 సంవత్సరాల తర్వాత వేశారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? నీవే నిత్య జీవం కలిగిన మాటలు కలిగినటువంటి దేవుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు సేవకు వచ్చిన వెంటనే యేసయ్య ఈ ప్రశ్న అడిగితే యేసయ్య గురించి ఏమైనా చెప్పగలుగుడా? చెప్పలేడు. 2.5 సంవత్సరాల సహవాసం చేసిన తరువాత యేసయ్య ఎవరో తెలిసింది, అప్పుడు చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరినైనా మాదిరిగా తీసుకోవాలంటే వారిని దగ్గర నుండి చూడాలి, వారి జీవితం ఏంటో తెలియాలి. అప్పుడే వాళ్ళని మాదిరిగా తీసుకోగలుగుతాం. మనము వాళ్ళ జీవితాన్ని బట్టి ప్రభావితం అయ్యి మరి కొంతమందికి మాదిరిగా ఉండగలుగుతాం. నా మాటలు ముగిస్తున్నాను. మనం ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని ఆలోచించాం. ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. ఎందుకని స్థిరంగా ఉండాలో 3 మాటలు ఆలోచన చేశాం. ఎందుకు స్థిరంగా ఉండాలి? తప్పుడు బోధలు, తప్పుడు ప్రవక్తలు, అబద్ధ బోధకులు సంఘాల్లోనికి వస్తున్నారు, కలవరపరిచేస్తున్నారు, క్రైస్తవుల్ని కలవరపరిచేస్తున్నారు. ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో తెలియలేనటువంటి సందిగ్ధంలో ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎటు కాని సందిగ్ధంలో ఉండిపోతుంది. ఒకలేమో ఇది రైట్ అంటున్నారు, ఒకలేమో ఇది రైట్ అంటున్నారు. కాబట్టి మీరు విన్న సువార్త, ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశమును బట్టి ప్రభువులో ఎలా ఉండండి? స్థిరులుగా ఉండండి. లేకపోతే వారు మిమ్మల్ని ఏం చేస్తారు? కలవరపరిచేస్తారు, మిమ్మల్ని మోసగించేస్తారు, తప్పు మార్గాల్లోనికి లాగేస్తారు.
అందుకని మీరు ఎందుకని స్థిరంగా ఉండాలి చెప్పండి? తప్పు మార్గాల్లోనికి వారు లాగేస్తారు కాబట్టి ప్రభువులో మీరు స్థిరంగా ఉండండి. రెండవది ఎందుకని స్థిరంగా ఉండాలి? మనకంటూ ఒక గురి ఉంది, మనం సాధించాల్సిన లక్ష్యం ఉంది, మనం చేరుకోవాల్సిన గమ్యం ఉంది కాబట్టి ప్రభువులో స్థిరంగా ఉండాలి. మూడవది ఏంటి చెప్పండి? మనం మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండడం కోసం ప్రభువులో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మరి ఈరోజు ఎంతవరకు మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం అనేది ఎంతైనా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి ఉపోద్ఘాతం ఉంది కాబట్టి కొంత ఎక్కువసేపు అయింది, కానీ రేపటి నుంచి తగ్గు మాత్రంగానే ఉంటుంది. ఎవరు స్థిరంగా ఉండకుండా కోల్పోయారో, ఎవరు స్థిరంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో రేపటి నుండి చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.